టు ఐకాన్ ఇండియా. పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చినటువంటి వారు డచ్ వారు. ఈ డచ్ వారు 1602లో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారాన్ని చేసేందుకు రిజిస్టర్ అయి వీరు ఈస్ట్ ఇండియాకి సంబంధించి వ్యాపారం కోసం బయలుదేరి వీరు ఇండియాకి రాకుండా నేరుగా ఇండోనేషియాకి వెళ్ళి ఇండోనేషియా నుంచి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అయితే ఇండియాను కూడా ఎందుకు వదిలిపెట్టాలి వ్యాపారం చేసేందుకు అని చెప్పేసి ఆలోచించుకొని 1604లో వాండే హజన్ నేతృత్వంలో భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దు లోపల వ్యాపారాన్ని ప్రారంభించేందుకోసం వీరు గోల్కొండ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ కూలీ కుతుబ్ షా దగ్గరికి వస్తారు. సో మహమ్మద్ కూలీ కుతుబ్ షా పర్మిషన్ తీసుకొని అనుమతితో 1605లో మచిలీపట్నం తీరం నుంచి వీరి ప్రధాన వర్తక స్థావరంని ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు డచ్ వారు. సో ఇలా డచ్ వారు వీరిని నెదర్లాండ్స్ కి సంబంధించినటువంటి వారినిగా కూడా పిలుస్తాం, హాలాండ్ కూడా అంటాం. సో ఇలా మొదటిసారి మచిలీపట్నం నుంచి భారతదేశం తూర్పు తీరం నుంచి వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి వారినిగా డచ్ వారిని గుర్తించాల్సి ఉంటది. సో ఇలా వీరు ఇదే తూర్పు తీరంలో కోరామండల్ తీరానికి సంబంధించినటువంటి నాగపట్నంని బలమైనటువంటి స్థావరంగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తారు. ఇక నెక్స్ట్ ఇదే తూర్పు తీరంలో ఉన్నటువంటి పులికాటును కూడా వీరు ఒక ప్రధానమైనటువంటి వర్తక స్థావరంగా కొనసాగిస్తారు అనేటువంటి అంశాలను డచ్ వారికి సంబంధించి మనం గుర్తించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఐకాన్ ఇండియా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.